హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు ఫిష్ మసాలా ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఉంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఈ మసాలా ఫిష్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫిష్ మసాలా ఫ్రై కోసం ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలాకు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఆవాలు 2 టేబుల్ స్పూన్ల వరకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 7 నుంచి 8 మిరియాలు, 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక అర ఇంచు అల్లం, 14 వెల్లుల్లి, అర టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక 6 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసి మొత్తం కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా బౌల్లోకి పేస్ట్ని తీసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు మనం ఫిష్ మ్యారినేట్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ దాకా ఫిష్ తీసుకుంటున్నాను. వీటన్నింటినీ ఉప్పు వేసి శుభ్రంగా 3-4 టైమ్స్ బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలాలను యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అలాగే అర టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం ఇందులో వేసి బాగా కలపండి. ఒక్కొక్కటిగా తీసుకొని మసాలా అంతా బాగా కలిసేటట్లు చేతులతో కలపండి. మసాలా అంతా చేపలకు పట్టి మనకు చేపలు అనేవి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసం వేసి మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు వీటన్నింటినీ 10 నుంచి 15 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేశాక ఫిష్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఒక 20 నుంచి 30 నిమిషాలు మనం మ్యారినేట్ చేసుకుంటే మసాలా అంతా చేపలకు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఈ విధంగా ఇప్పుడు నేను పక్కన పెట్టి ఉంచుతున్నాను. 20 నిమిషాల తర్వాత ఫ్రై కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని 1 by 1 ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసాక కవర్ చేసి 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. చేప బయట బాగా లోపల బాగా ఉడకదు, బట్ బయట వేగిపోద్ది. సో ఈ విధంగా కాకుండా ఉండాలి అంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. 4 నుండి 5 నిమిషాల తర్వాత మొత్తం చేపలను ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు 2 వైపులా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మీరు చట్నీ మరియు సలాడ్తో సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మసాలా ఫిష్ ఫ్రై అనేది తయారైపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీ పిల్లలకు ఇంట్లో వాళ్ళకు డెఫినెట్గా నచ్చుతుంది, ఎందుకంటే స్పెషల్గా తయారు చేసాం కాబట్టి. ఈ స్పెషల్ మసాలా వల్లే మరింత టేస్ట్ యాడ్ అవుతుంది ఈ ఫిష్కి. సో ఈ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇలా సలాడ్తో కానీ లేదంటే లెమన్ కొంచెం స్క్వీజ్ చేసుకొని హాట్గా తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.